ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం మరి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతే మరి సుమారుగా హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదే విధంగా మరి పవర్ లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534 అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతో పాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్ కి 720 రూపాయల దాకా వాళ్ళకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. అంతేకాకుండా మరి 500 యూనిట్ వారికి 1800 నుంచి 2000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి చేనేతలకు మరి అదే కాకుండా ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అన్నాం. మరి ఆ 4,000 పెన్షన్ కూడా మేము 50 సంవత్సరాలకి అందజేస్తున్నాం. గతంలో అయితే 3,000 వచ్చేది, 3,000 కూడా 5 సంవత్సరాలు అయింది ఆ పెన్షన్ పెంచడానికి, 3,000 ఉండింది. మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. సంవత్సరానికి 12,000 రూపాయలు మరి మనం చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే మన దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నాం అని కూడా తెలియజేస్తూ పెన్షన్లు కూడా సుమారుగా 90,000 మందికి 4,000 పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా 1,67,00,000 థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేశామనే విషయం కూడా తెలియజేస్తూ దాంతో పాటు NSDC 15% సబ్సిడీ కూడా రాయితీ కూడా అందజేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.